నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్ టీవీ. సో ప్రస్తుతానికి హైదరాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలోనే హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ఎంత డెవలప్ అవుతుందో ఒక రాష్ట్రమే కాదు, దేశవ్యాప్తంగా కూడాను హైదరాబాద్కు మంచి పేరుంది. కానీ హైదరాబాద్ డెవలప్ అవుతూ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల గ్రామాలు ఏవైతున్నాయో ఆ గ్రామాలు కొంతమేర విషకోరల్లో చిక్కుకున్నాయని చెప్పేసి కొంతమంది ప్రజలు బాధపడుతూ ఉన్నారు, రైతులు బాధపడుతూ ఉన్నారు, సామాన్యులు కూడా బాధపడుతూ ఉన్నారు. ఇక ముఖ్యంగా హైదరాబాద్కి అతి సమీపంలో ఉన్న కొర్రేమల గ్రామ పంచాయతీకి సంబంధించిన కొన్ని బాచారం కానీ ఇలాంటి మిగతా కొన్ని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నింటిలో కూడాను ఇది డ్రైనేజ్ వాటర్, మూసి వాటర్ అనమాట, డైరెక్ట్గా ఈ యొక్క గ్రామాల్లోకి వస్తుంది. మనం చూస్తున్నాం, గ్రామాలు అంటే పచ్చని చెట్లు ఉంటాయి, పచ్చని పొలాలు ఉంటాయి, మంచి వ్యవసాయం ఉంటుంది. ఇవన్నీ కూడాను దాదాపుగా ఈ డ్రైనేజ్ వాటర్ని వ్యవసాయానికి కూడా వాడుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక గత ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో కూడాను మిషన్ భగీరథ పేరుతో 100 కోట్ల వ్యయంతో కూడాను ఈ యొక్క సాగునీరు అందించే ప్రయత్నం చేశారు. సో ఇదంతా చూస్తున్నాం మనం. కానీ ఇక్కడికి ఈ యొక్క గ్రామాల్లో హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఎక్కడ కూడాను వారానికి ఒకసారి కృష్ణా వాటర్ లేదంటే గోదావరి వాటర్ వస్తాయని చెప్పేసి ఇక్కడ పబ్లిక్ కూడా చెప్తున్నమాట. కానీ ఇదంతా కూడాను చూస్తున్నాం, సిటీల్లో ఉపయోగించిన డ్రైనేజ్ వాటర్ ఏదైతే ఉందో ఈ డ్రైనేజ్ వాటర్ని ఇక్కడున్న సామాన్య ప్రజలందరూ కూడాను ఫిల్టర్ చేసుకొని తాగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక్కడ త్రాగునీరుకు సమస్య, అలాగే సాగునీరుకు కూడా సమస్య. పంట పొలాలకు కూడా ఇదే డ్రైన్ వాటర్ పెడుతున్నాం, మూసీ నది వాటరే పెడుతున్నాం అని చెప్పేసి జనాలు కూడా వాపోతున్నారు. సో మరి ఇంత అంటే మనం చాలా సిటీస్లో బతికే వాళ్ళందరూ కూడాను చాలా అఫీషియల్గా లగ్జరీగా బ్రతుకుతున్నారు. దేశవ్యాప్తంగా హైదరాబాద్కు మంచి పేరుంది. కొన్ని ఐటీ కంపెనీలు, ఐటీ ఎగుమతుల్లో మనం అనేకమైన ప్రగతిని గడించామని చెప్పేసి చాలా గత ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రభుత్వంలో కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మనం ఈ డ్రైన్ వాటర్ చూస్తున్నాం. వీటి అంటే ఇక్కడ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఎవరైతే గ్రామాల్లో నివసిస్తున్న సామాన్య ప్రజలు కానీ రైతులు కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇదే డ్రైన్ వాటర్ సాగునీరుగా ఉపయోగించుకుంటున్నారు. సో మనం చూస్తున్నాం, ఇదే వాటర్ని గ్రామాల్లో నివసించే సామాన్యులు, రైతులందరూ కూడాను సాగునీరు కింద ఉపయోగించుకుంటున్నారు. మనం చూస్తున్న ఈ వాటర్ అంతా కూడాను అక్కడ పంట పొలాల్లోకి వెళ్తుంది. అదంతా వరి, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడాను వరి పండించే ప్రయత్నం కూడా జరుగుద్ది అనమాట. సో ఈ డ్రైన్ వాటర్ అన్నీ కూడాను హైదరాబాద్లో ఉపయోగించిన ఈ మూసీ వాటర్ ఇవన్నీ కూడాను పంట పొలాలకు సాగునీరుగా పెట్టుకుంటున్నారనమాట. ముఖ్యంగా రైతులందరూ కూడాను ఇక్కడ మాకు చాలా ఇబ్బంది కలుగుతుంది, త్రాగడానికి మంచినీళ్ళు లేవు, అలాగే పంట పొలాలకు సాగునీరు లేవు అని కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈ యొక్క డ్రైనేజ్ ఇదంతా కూడాను మూసీ నది వాటర్. ఈ మూసీ నది వాటర్లో నురగలు ఎట్లా వస్తున్నాయి చూడండి. కనీసం మనం ఇట్లుంటే తాగుతామా లేదా అని చెప్పేసి కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఇక్కడ గ్రామం నుంచి ఒక వ్యక్తి వస్తున్నారు, మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. అసలు ఈ డ్రైనేజ్ వాటర్ గురించి, మూసీ వాటర్ గురించి, వాట్ ఈజ్ వాటర్ అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ వాటర్ బాగుండదు, నాకు తాగడానికి కూడా ఫిల్టర్ వాటర్ తప్పితే బోర్లు వేసినామని బాగుండవు నీళ్ళు. ఈ నీళ్ళే మీరు పంట పొలాలకు సాగునీళ్ళు? ఇవే నీళ్ళు సాగుకు అదే వస్తాయి. ఆ ఫుడ్ రైస్ కూడా టేస్ట్ అనేది కూడా ఉండదు. మరి ఇక్కడ మీకు అంటే ఏమైనా ఇబ్బందులు, డిసీజెస్ ఇలాంటివి ఏమైనా వస్తూ ఉంటాయి? దోమలు ఇవన్నీ ఎక్కువ మాదికి దోమలు, మురికి కదా అంతా, ఇదంతా డ్రైనేజ్ వాటర్ అంతా మురికి వస్తుంది కాబట్టి మాకు ఇక్కడ దోమలు ఎక్కువ ఉంటుంది. మరి మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అసలు దీని పరిస్థితి? చెప్తూనే ఉన్నాం అందరికి, ప్రతి ఎమ్మెల్యే వాళ్ళు వస్తూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. మొన్నదాకా అప్పుడు చేసిరు కొంచెం అది ఇక్కడ అన్నీ అంత మురికి సాఫ్ చేస్తామని చేసిరు. మళ్ళీ ఏదోది అట్నే వచ్చేస్తాం. ఎవరు మీకు ఇక్కడ ఎమ్మెల్యే? ఇక్కడ మా రంగారెడ్డి ఏరియాకు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఇక్కడనేమో మల్లారెడ్డి ఉంటాడు. అడిగారు ఎప్పుడైనా అసలు ఈ ఏరియా వాళ్ళందరూ కలిసి? అడిగారు. వచ్చిరు వస్తారు, చూస్తారు, పోతారు, అంతే. వాళ్ళే సామాన్య ప్రజలు అయితే పట్టించుకోరు. ఇక్కడ నుంచి ఉన్న స్మెల్ వస్తుంది కదా, మరి మీరు ఇళ్ళలో ఎట్లా ఉన్నారు? ఇంత స్మెల్కి భరిస్తున్నారు అసలు? ఇక వస్తుంది, ఇక అది తప్పదు, ఇక భరించుతాం. ఇక అలవాటు అయిపోయింది. ఓకే. వ్యవసాయం చేస్తారా మీరు? మీ ఫాదర్ చేస్తారా? మా ఫాదర్ చేస్తారు. ఎన్ని ఎకరాలు చేస్తారు? మాకు 1 ఎకరం ఉంటుంది అంతే. ఏం పండిస్తారు? వరే పండిస్తాం. ఏమైనా అయిందా ఈ మధ్య మీకు? ఏమైనా కాలేదు ఇంకా. మొన్ననే స్టార్ట్ అయిందంట కదా అది, ఇంకా మా దగ్గర రాలేదు. ఇంకా అవ్వలేదా మీది? మాది ఇంకా అవ్వలేదు. ఎంత ఉంది మీకు రుణం? మాకు ఇంకా ఉంటుంది 30, మాది ఎకరే కాబట్టి 25,000 అట్లా వస్తుంది మాకు, అంతే. ఎక్కువ ఎందుకని ₹1,00,000 లోపు రుణమాఫీ చేస్తున్నారు, ఇంకా అవ్వలేదా? అంటే అది ఎకరాకు ఎక్కువ ఇస్తారు. 4-5 ఎకరం ఉన్న వాళ్ళకు 1,00,000 దాటుతుంది. 1 ఎకరం ఉన్న వాళ్ళకి 25,000, 30,000 కంటే ఎక్కువ ఇయ్యరు అట్లా. మరి ఏంటి అందరూ రైతు రుణమాఫీ అనేది నిజం కాదు, అబద్ధం అని చెప్తా ఉన్నారు. నిజమేనా అసలు రైతు రుణమాఫీ అవుతుందా? అవుతుంది అన్నారు, స్టార్ట్ అయింది కదా ఈ మధ్యలోనే. అది మరి నల్గొండ స్టార్ట్ అయిందంట ఫస్ట్, వరంగల్ స్టార్ట్ అయింది అన్నారు. మరి ఇక్కడ ఇంకా రంగారెడ్డికి అయితే ఇంకా స్టార్ట్ కాలేదు, ఇవ్వలేదు ఇంకా.
అవుతుంది ఫ్యూచర్ మరి. థ్యాంక్ యూ. నమస్తే సార్. మంచిగున్నారా? మంచిగా ఏం చేస్తారు? వ్యవసాయమేనా? వ్యవసాయమే. ఎన్ని ఎకరాలు చేస్తారు? ఒక ఎకరా 5 గుంటలు ఉంది నాది. నాదే చేసుకుంటాం, ఎవరు చేయము ఇక. అట్లా ఏం చేయవా? కూలినాలు పోతాయి మళ్ళీ. అంతేనా? అంతే. ఏం పండిస్తారు? వడ్లేనా? వడ్లే. సన్నవేమో దుడ్డు? ఇప్పుడేమో వానాకాలం సన్నయి, యాసింగి దొడ్డి పెట్టుకుంటాం. ఇప్పుడు మొన్న రుణమాఫీ అయిందని చెప్పారు కదా, అయిందా మీకు? అయ్యిందట సార్, అయ్యింది. బ్యాంక్ నుంచి మెసేజ్ రావడం లాంటిది వచ్చిందట, మా కొడుకు వచ్చిందట. ఎంత తీసుకున్నారు రుణం? 35,000. 35,000 ఒకేసారి అయిపోయిందా? 35,000 ఒకేసారి అయిపోయిందట. ఇప్పుడు అయిందా? ఇంతకు ముందు కేసీఆర్ అప్పుడు కూడా అయిందా? ఇప్పుడే కేసీఆర్ అప్పుడు అయ్యింది అన్నారు కానీ మళ్ళీ కట్టు అని రోజు ఇంటికి వచ్చిపోయేది బ్యాంక్ వాళ్ళు. కడతా అని వెళ్ళలేదు. 8,000 మిత్తి అయింది అన్నాడు. అంటే ఇక కడతా అని వెళ్ళలేదు. అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయింది. ఇక వెళ్ళక నేను కడదాం అనుకున్నా. అందరూ చెప్పారు మాపి అయిందని. కాలేదు. ఇక నా దానికి వస్తున్నారు కడమలదేమో అయ్యిందంటారు. నీది కాలేదు, నువ్వు ఇది వరకు ఇంట్రెస్ట్ కట్టలేదు, అందుకే నీది కాలేదని చెప్పారు. మళ్ళీ ఇక మొన్న నాడు బ్యాంక్ కాడికి పోతే కట్టాలని అన్నారు. మళ్ళీ మా ఇంటికి కూడా వచ్చి కట్టు అని రోజు వచ్చిపోయేది. వచ్చిపోతే ఇక సరే కడతా అనుకన్నా భయం అయింది. మొన్న ఇక ఫోన్లలో వచ్చిందని మా కొడుకులు చెప్తే మీటింగ్ పోయినా. పోతారు కల్లా అయ్యిందని చెప్పిండు. 35,000 మిత్తి ఒక 8,000 43,000 అయిపోయింది. ఓకే సార్. మూసి అయితే చాలా ఇబ్బంది ఉంది మాకు. ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే దోమలు చాలా వచ్చేస్తాయి. ఎంత అంటే మరీ ఘోరంగా. అవి ఏ అలవాటు పెట్టినైనా ఏమి ఇటుకినాయి ఏదో అప్పుడు మనం 5 నిమిషాలు వెళ్ళిపోతాయి. తర్వాత మళ్ళీ వేసేది వేస్తున్నాం. ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఇప్పుడు అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమో ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, తీసుకుంటే. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం తీసుకోలేదు అంటే ఏమో అప్పుడు ఆడ ఉప్పల్లా ఏదో క్లీన్ చేసి అదే అని అన్నారుగా, అది ఒకటే ఉంది. ఇక్కడైతే ఇంతవరకు మూసి వాటరే పొలాలకు కూడా వస్తుంది. పొలాలకైతే మూసి ఫిల్టర్ వాటర్ లేదు, ఇక మూసి వాటరే వస్తుంది. తాగడానికి ఇట్లా బోర్ నీళ్ళు ఫిల్టర్ చేసుకుని తాగుతాం. మరి ఇలాంటి పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళు ఎట్లా ఇబ్బంది పడరా? ఇబ్బంది అంటే ఇక పడుతున్నవారు చేస్తూనే ఉన్నాం. దోమలకు హాస్పిటల్ తిరగాలి, చేస్తున్నాం. అన్ని ఇబ్బందులే. ఈ మూసి వల్ల అయితే చాలా ఇబ్బంది ఉంది మాకు. మాకు కూడా అదే ఇబ్బంది సార్. అట్లా రావా మరి జ్వరాలు వస్తాయి, అంత గలీజ్ ఉంటుంది, దోమల బాధ అట్లా. ఇక అప్పుడు నేడదాకా అయితే కొన్ని రోజులు జోరు దోమలు అయితే సర్పంచ్ పట్టించుకుని మందు పొగ కొట్టిస్తారు. కానీ నమస్తే, మీ పేరు? సతీష్ అనే. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్ వ్యవసాయం. ఎన్ని ఎకరాలు చేస్తారు? 6 ఎకరాలు. ఏం పండిస్తారు పంట? వరే అనే. ఎట్లా ఉంది ఇప్పుడు వ్యవసాయం అంతా? బాగానే ఉందా? బాగానే ఉంది. కానీ ఇప్పుడు క్రాప్లోనే ఏమైనా తీసుకున్నారా మీరు? తీసుకున్నానే. ఎంత? నాది 150,000 ఉంటుంది. 150,000 పైన ఉంటుంది. ఈ విడతలు రాలేదు, సెకండ్ విడతలు వస్తుంది అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మొదటి విడతలో రాలేదు. మా అన్న వాళ్ళకి కూడా వచ్చినాయి కానీ నాకు రాలే. వాళ్ళు తక్కువ లక్ష తీసుకున్నారు. అయ్యింది. ఓకేనా? ఇప్పుడు క్రాప్లో అందరికీ అవుతుందా గ్రామాల్లో? నిజంగా అంటే ఇక్కడ ఏంటంటే ప్రధానంగా కొంతమందికి అవుతుంది, కొంతమంది కావట్లేదు అన్నారు. ఏదైనా ప్రాబ్లం చెబుతున్నారా అవన వాళ్ళకి? లేదని అందరికీ అయింది. మా తన 33 మందికి అయినట్టుంది ఫస్ట్ విడతల ₹1,00,000. మీ గ్రామంలో? మా గ్రామంలో. ఈ మిగతా వాళ్ళకి సెకండ్ విడతలు అవుతుంది అని చెప్పి అన్నారు. దోమలు చాలా ఉంటాయి. దోమలు ఫుల్ ఉంటాయి. ఏ మూసినాది వచ్చింది అనుకో కరెక్ట్గా వచ్చేస్తాయి నీళ్ళు, వాటర్ మొత్తం మురికిగా. చిన్న పిల్లలు ఉంటారు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, వీళ్ళంతా ఉంటారు కదా, మరి ఎట్లా ఎదుర్కొన్నారు? అట్లనే ఉంటున్నాము ఇక, అట్లనే ఉంటాము. అట్లా బాగా కర్ర బ్లాక్ వస్తాయి నీళ్ళు మూసిలో. ఇప్పుడు వస్తే అక్కడికి వచ్చి చూస్తుండొచ్చు మీరు, బ్లాక్ వస్తలేవు. ఇప్పుడు హుసేన్ సాగర్ అక్కడ ఉంది కదా మనది, హుసేన్ సాగర్ అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు నీళ్ళు, హుసేన్ సాగర్కి వెళ్ళి వచ్చినప్పుడు తెల్లగా వస్తాయి నీళ్ళు. ఇక ఇదంతా కొట్టుకుపోయినప్పుడు ఇక మళ్ళీ కర్ర బొగ్గు. మరి పంట మీద ఏమన్నా ఎఫెక్ట్ పడుతుంది? పంట మీద పడుతుంది. దోమ అంతా తాలు పోతుంది, అంతా తాలు ఎక్కువ పోతుంది, గట్టిగా కాయదు. మరి ఏమన్నా గవర్నమెంట్ ఇంతకు ముందు ఏమన్నా మీకు హెల్ప్ చేసింది? దేవేంద్ర గౌడ్ ఉన్నప్పుడు చేసారు కానీ ఇప్పుడు అంతా ఎవరు పట్టించుకోరు కదా. ఇది దేవేంద్ర గౌడ్ కట్టించిన బ్రిడ్జి గిడ్జి అంతా టీడీపీ ఉన్నప్పుడు. మరి ఆ బ్రిడ్జి లేనప్పుడు ఏంటి పరిస్థితి? బ్రిడ్జి లేనప్పుడు ఎట్లకెళ్ళి నడుచుకుంటూ పోయేది, వాటర్లో ఎట్లకెళ్ళి నడుచుకుంటూ పోయేది. కొర్రంలో అక్కడికి వెళ్ళి వచ్చింది. కొర్రంలో దాకా నడుచుకుంటూ పోయేది. ఆ వాటర్లో, డ్రైనేజ్ వాటర్లోనే నడుచుకుంటూ వెళ్ళేవాడు. ఆ వాటర్లో నడుచుకుంటూ పోయేది. ఇంత నీళ్ళు వచ్చేది, అప్పుడు ఫుల్ నీళ్ళు వచ్చేది. ఇప్పుడు బ్రిడ్జ్ కట్టిన తర్వాత దేవేంద్ర గౌడ్ కట్టిన తర్వాత పర్వాలేదు. మళ్ళీ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది. ఇప్పుడు ఏం పర్వాలేదు కానీ ఆ మూసిదే కర్రెగా బ్లాక్